మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రీనీట్ 2026 రాసిన స్టూడెంట్స్కి 2026లా ఎంబీబీఎస్ సీట్లు చాలా పెరుగుతున్నాయి. అవి ఎన్ని అంటే 9,911 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 1,36,939 ఎంబీబీఎస్ సీట్లు అవుతున్నాయి. సో ఈ న్యూస్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. సీట్లు పెరిగాయి, ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్లు అయితే పెరిగాయి. తెలంగాణలో పెరిగాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే సీట్లు పెరగడం వల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది. కట్ ఆఫ్ ఇంతకుముందుకు ఆఫ్టర్ ప్రొవిజనల్కి మన ఛానల్ తరపు నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఇచ్చాం కదా. సో అలా ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ మార్కులని తగ్గుతాయి. ఎంత తగ్గుతుంది అంటే ఒక 20-30 మార్కులు అలా ఏం తగ్గదు. అది 5 మార్క్సా, 8 మార్క్సా, 10 మార్క్సా అనేది క్లియర్గా నేను దాని మీద మరొక వీడియో చేస్తాను. సో ఎలా చూడాలి సార్? ఇప్పుడు సీట్లు పెరిగాయి అంటున్నారు కదా. మేము పేరెంట్స్మి లేదా మేము స్టూడెంట్స్మి, మేము ఎక్కడ చూసుకోవాలి? అసలు ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా ఎక్కడ ఉంది అనేది మీరే ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. తెలంగాణలో ఎన్ని పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెరిగినాయి. నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్తా సార్, నేను ఆంధ్రప్రదేశ్ నాకు నియర్ బై స్టేట్ ఉంది, నేను కర్ణాటక సైడ్ వెళ్తాను, నాకు నియర్ బై స్టేట్ ఉంది, నేను ఇక్కడ చుట్టుపక్కల స్టేట్ కూడా నేను అప్లై చేస్తాను, అసలు అక్కడ సీట్లు పెరిగాయా అనేది కూడా వెరీ క్లియర్గా మనం మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మీరు ఎలా చూసుకోవాలో నేను ఫస్ట్ అది చెప్తాను క్లియర్గా. వెబ్సైట్లో మనకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎంబీబీఎస్ సీట్లు కానీ బీడీఎస్ సీట్లు కాలేజీల ఇష్యూ ఇవన్నీ ఎన్ఎంసీ తీసుకుంటుంది. ఎన్ఎంసీ అప్రూవల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక పలానా కాలేజ్ ఉంది, మాకు ఒక 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచండి అని ఎవరికి అప్లై చేస్తారు అని అంటే ఎన్ఎంసీకి అప్లై చేస్తారు, నేషనల్ మెడికల్ కమిషన్కి. అందుకని మీరు ఏం చేయాలంటే గూగుల్లో ఎన్ఎంసీ అని సెర్చ్ చేయండి. ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ అనమాట. ఓకే, వీళ్ళే మనకు సీట్లన్నీ పెంచేదనమాట. ఓకేనా? సో ఎన్ఎంసీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎన్ఎంసీ www.nmc.org.in, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరే చూసుకోవచ్చు క్లియర్గా. మనకి ఇలా వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది క్లియర్గా. ఏది ఉన్నా సరే ఇక్కడ కింద మీరు మొబైల్ ఓపెన్ చేస్తే కింద స్క్రోల్ చేయండి, కింద కనిపిస్తుంది. ఇక చూడండి వాట్స్ న్యూ అని 7th జూలై 14th రోజు వచ్చిండ్రు. లేదంటే ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, ఈ రైట్ సైడ్ వ్యూ ఆల్ అని ఉంటుంది. ఈ వ్యూ ఆల్ని క్లిక్ చేయండి. వ్యూ ఆల్ని క్లిక్ చేస్తే మనకు క్లియర్ ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇది చూడండి, 14th జూలై 2026 సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఎక్స్క్లూడింగ్ ఐఎన్ఐస్ అంటే ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే ఎయిమ్స్, జిప్మర్ అవి కాకుండా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది డౌన్లోడ్ అనమాట. దీన్ని డౌన్లోడ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని వెరీ క్లియర్గా చూసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ దేని మీద డిపెండ్ కావద్దు, మీరే సెల్ఫ్గా చూసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మొత్తం 34 పేజెస్ ఉంది. ఎప్పుడు ఇచ్చారంటే 14th జూలై 2026 రోజు క్లియర్ ఇచ్చారు. డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, ఆల్ మెడికల్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ సబ్మిటెడ్ అప్లికేషన్ అగేన్స్ట్ ఎన్ఎంసీ పబ్లిక్ నోటీస్ డేటెడ్ 22/12/2025 మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ DGH. అంటే ముందు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నారు అనమాట. సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఎక్స్క్లూడింగ్ ఐఎన్ఐస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. సో ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చారు. మీకు కావాల్సింది మాత్రం నేను చెప్తాను క్లియర్గా, వెరీ క్లియర్, ఏది అవసరమో అది. ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకెన్ని 34 పేజెస్ ఉంది, 34 పేజెస్ ఉంది. ఓకే, పబ్లిక్ నోటీస్, సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ఇక్కడ చూడండి, ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ దట్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ అప్రూవల్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ మెడికల్ కాలేజ్ ఆర్ ఫర్ అన్ ఇంక్రీజ్ ఇంటేక్, అంటే సీట్లు పెరగడం కానీ కొత్త కాలేజీలను అప్రూవల్ కానీ ఇవన్నీ మేము చేసామని క్లియర్గా చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇది స్టేట్, ఇది కాలేజ్ కోడ్, కాలేజ్ నేము. ఓకే, ఇది MGMT, సీట్స్ రీన్యూడ్, సీట్స్ ఇంక్రీజ్డ్, టోటల్. సో ఈ ఇంక్రీజ్డ్ సీట్స్ ఏంటో నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూడండి క్లియర్ ఇచ్చారు 2026-27. ఓకేనా? సో ఇలా మనకి 34 పేజెస్ ఉంది, వెరీ క్లియర్గా డేటా ఇచ్చారు. దీన్ని నేను మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రతి స్టేట్లో ప్రతి స్టేట్లో నేను మీకు కన్క్లూజన్ ఇస్తాను డైరెక్ట్గా. సార్ సింపుల్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెరిగాయి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని పెరిగాయి, అలా స్టేట్ వైజ్గా చెప్పండి సార్ సింపుల్గా అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడేమో కర్ణాటక కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ ఇచ్చారు కదా, సీట్స్ ఇంక్రీజ్డ్ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి, సీట్స్ రీన్యూడ్, సీట్స్ ఇంక్రీజ్డ్, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా తెలుస్తుంది అనమాట.
ఓకేనా, ఇక్కడ అండర్లైన్ చేసినట్టు 50 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి, 25 ఇంక్రీజ్ అయినాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 25. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్లో 50 సీట్స్ అని ఉంది, బట్ ఎన్ఎంసీ దాంట్లో మాత్రం 25 ఉంది. ఓకే, దీన్ని ఫైనల్ చేసుకోండి, ఎందుకంటే ఇది సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి. ఓకే, 25, నేను ఇంతకుముందుకు 50 అన్నాను, ఒకసారి చూసుకోండి అది. ఓకేనా, అది క్లియర్గా ఎల్ఓపి చూసి నేను చెప్పాను, ఎల్ఓపి మీకు చూపిస్తూ చెప్పాను. ఏదైనా అఫీషియల్గా వెబ్సైట్ తీసుకొని చెప్తాను మీకు. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక చూడండి 50, 50, 150, 50 ఇలా ఇక్కడ స్టేట్స్ అనమాట. సో నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ 150 సీట్స్ ఇంక్రీజ్, 100 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి ఎక్కడ, రాజస్థాన్లో. ఓకే, 150, 100, 100, 150, 50, 100 ఇలా. ఓకే, సో ఈ మీకు కన్క్లూజన్ ఇస్తాను ఇక్కడ క్లియర్గా, మొత్తం టోటల్ కన్క్లూజన్ ఇస్తాను. ఇదంతా ఇక్కడ చూడండి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హర్యానా, అస్సాం, కర్ణాటక, తెలంగాణ. ఇక ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్లో ఏం లేదులేండి, ఇక్కడ ఏం ఇంక్రీజ్ కాలేదు. ఓకే, ఉత్తరప్రదేశ్లో 100 0 ఉన్నది కాస్త. ఓకేనా, ఇలా తెలంగాణ. ఓకే, తెలంగాణలో ఇక్కడ రాజస్థాన్ మీకు చూపిస్తాను అండి క్లియర్గా సీట్స్ ఇంక్రీజ్డ్. ఇది లాస్ట్ మీకు అన్ని స్టేట్స్ది ఒకే దగ్గర ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఓకే, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో తెలంగాణలో ఎక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 50. ఓకే, మల్లారెడ్డి మమతా అకాడమీలో 50, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లిలో 50 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి, టోటల్ 200 అయినాయి అనమాట తెలంగాణలో. ఇది నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో ఏం లేదులేండి, ఏం ఇంక్రీజ్ కాలేదు. ఇలా ఓకే, మొత్తం మీకు క్లియర్గా ఇస్తాను ఇక్కడ. 1 సీట్స్ ఇంక్రీజెస్ తమిళనాడు. టోటల్గా చూడండి, టోటల్గా మీకు ఇంతకుముందుకు ఎన్ని ఉండే అంటే 1,27,028 ఉండే, ఇప్పుడు ఎన్ని ఇంక్రీజ్ అయినాయి అంటే 9,911 ఇంక్రీజ్ అయినాయి. మొత్తం ఎన్ని అయినాయి అంటే 1,36,939 అయినాయి. ఇప్పుడు మీకు కావాల్సిన కన్క్లూజన్ ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. ఈ లాస్ట్ పేజ్ ఒక్కటి మీరు కరెక్ట్ చూసుకున్నారంటే ఇక మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. ఓకే, మొత్తం మనకు 34 పేజెస్ 34 ఉంది కదా, ఈ లాస్ట్ ఒకటి చూసుకుంటే ఇందులో ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఫస్ట్ మాట్లాడతాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ క్లియర్ డేటా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని ఇంక్రీజ్ అయినాయి సార్, టోటల్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయి చెప్పండి. ఈ రోజు వరకు అంటే 375 ఇంక్రీజ్ అయినాయి, 375 ఇంక్రీజ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. సార్ తెలంగాణలో ఎన్ని ఇంక్రీజ్ అయినాయి చెప్పండి సార్, మొత్తం ఎన్ని ఇంక్రీజ్ అయినాయి అంటే 810 సీట్లు ఇంక్రీజ్ అయినాయి తెలంగాణలో. ఓకేనా, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తక్కువ సీట్లు ఇంక్రీజ్ అయినాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, నో డౌట్. ఓకే, ఇది సీట్ మ్యాట్రిక్స్ పెరుగుతుంది, నో డౌట్, సీట్ మ్యాట్రిక్స్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 7,465 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అంటే 10,250 సీట్స్ ఉన్నాయి, 10,250 సీట్స్ ఉన్నాయి. ఇది స్టేట్. సరే ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 19 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదే డేటా. సీట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఇంతకుముందుకు 3,290 ఉంటే ఎన్ని ఇంక్రీజ్ అయినాయంటే 220 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. సో గవర్నమెంట్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే 3,515 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో 3,515 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో ఎన్ని ఉన్నాయంటే 21 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందుకు ఎంత ఉండే 3,800 ఉండే, ఇప్పుడు ఏమైంది 150 ఇంక్రీజ్ అయినాయి. టోటల్ సీట్స్ ఎన్ని 3,950 ఉన్నాయి. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి టోటల్ 40 కాలేజీలు ఉన్నాయి. 40 MBBS కోసం 40 కాలేజెస్ ఉన్నాయి. ఇంతకుముందుకేమో 7,090 ఉంటే ఇప్పుడు 375 ఇంక్రీజ్ అయ్యేసరికి 7,425 సీట్లు అయినాయి ఆంధ్రప్రదేశ్లో. 7,425 MBBS సీట్లు అయినాయి. ఇది కన్క్లూజన్. ఇదే విషయం తెలంగాణ దగ్గరకు వద్దాం. తెలంగాణలో గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయంటే 36 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఎన్ని సీట్లు ఉన్నాయంటే 4,290 సీట్లు ఉన్నాయి. ఎప్పుడు ఇంతకుముందుకు ఎన్ని ఇంక్రీజ్ అయినాయంటే 110 గవర్నమెంట్ సీట్లు ఇంక్రీజ్ అయినాయి, 110 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. మొత్తం ఎన్ని 4,400 సీట్స్ MBBS తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్లో 4,400. ఇది అఫీషియల్ డేటా. ఓకేనా, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయంటే 30 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ అన్ని డీమ్డ్ ఉంటే డీమ్డ్ దాంతో కలిపి ప్రైవేట్ కాలేజీలు 30 ఉన్నాయి. ఓకేనా, ఎన్ని సీట్స్ ఉండే ఇంతకుముందుకు 5,150 ఉండే, ఇప్పుడు ఎన్ని ఇంక్రీజ్ అయినాయి అంటే 700 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. చూడండి, ప్రైవేట్లో 700 సీట్లు ఇంక్రీజ్ అయినాయి, గవర్నమెంట్లో తక్కువ. టోటల్ ఎన్ని అయినాయి ప్రైవేట్ అంటే 5,850 అయినాయి. సో ఓవరాల్గా తెలంగాణలో 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 66 కాలేజెస్ ఉన్నాయి, 66.
ఎన్ని సీట్స్ ఉండే ఇంతకుముందు కంటే 9,440 ఉంటే ఇప్పుడు 810 పెరిగినాయి కదా. 810 పెరిగితే ఇప్పుడు ఎన్నైనా తెలంగాణలో 10,250 సీట్లు అయినాయి ఎంబీబీఎస్ సీట్లు. 10,250 ఎంబీబీఎస్ సీట్లు అయినాయి అనమాట. వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. చాలామందికి టెన్షన్ ఏంటంటే బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకైతే సీట్ వస్తే మాత్రం అదృష్టం, పడ్డ కష్టానికి న్యాయం జరగడం అవుతుంది. క్లియర్గా చెప్పాలంటే మీరు పడ్డ కష్టంకి ఇది న్యాయం జరగడం అవుతుంది. ఇలా సీట్లు ఇంక్రీజ్ అయినాయి. సో ఇది మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సార్ అసలు అండమాన్ మీకు ఓవరాల్గా చెప్తా చూడండి. అండమాన్ నికోబార్లో 114 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 7,465 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 100 ఉన్నాయి, అస్సాంలోనేమో 1,875 ఉన్నాయి, ఓకే, బీహార్లోనేమో 4,160, ఓకేనా, చండీగఢ్లోనేమో ఓకే, అస్సాంలోనేమో 1,875, నెక్స్ట్ బీహార్లోనేమో 4,160, నెక్స్ట్ చండీగఢ్లో 200, ఓకే, ఛత్తీస్గఢ్ ఏమో 350, ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు ఛత్తీస్గఢే ఇచ్చారు ఇంకొకటి 195, 2,570 సీట్లు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ డాబర్ అండ్ నాగర్ హవేలీ 177 ఉన్నాయి. ఢిల్లీ వచ్చేసి 1,415, గోవా వచ్చేసి 250, గుజరాత్ వచ్చేసి 7,750, హర్యానా వచ్చేసి 2,960, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 871, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 871, అండ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే, హర్యానా వచ్చేసి 2,960, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 871, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 1,675, ఓకే, జార్ఖండ్ వచ్చేసి 1,500, ఓకే, కర్ణాటక వచ్చేసి 15,000, కర్ణాటక అయితే 15,390 సీట్లు ఉన్నాయి కర్ణాటకలో. ఓకే, నాకు నెక్స్ట్ కేరళ వచ్చేసి 5,704, మధ్యప్రదేశ్ వచ్చేసి 6,020, మహారాష్ట్ర వచ్చేసి 13,099, నెక్స్ట్ మణిపూర్ వచ్చేసి 550, మేఘాలయ వచ్చేసి 250, మిజోరాం వచ్చేసి 100, నెక్స్ట్ నాగాల్యాండ్ వచ్చేసి 100, ఒడిశా వచ్చేసి ఇక్కడ మీకు ఒడిశా 2,950, నెక్స్ట్ పుదుచ్చేరి వచ్చేసి 1,780, పంజాబ్ వచ్చేసి 1,850, రాజస్థాన్ వచ్చేసి 8,080, సిక్కిం వచ్చేసి 200, తమిళనాడు వచ్చేసి 13,999. కొన్ని రాష్ట్రాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సీట్స్ అసలు. తమిళనాడు వచ్చేసి, నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి 10,250, తెలంగాణలో కూడా ఎక్కువ ఉన్నాయి సీట్స్. త్రిపుర వచ్చేసి 500, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి 14,000, ఉత్తరాఖండ్ వచ్చేసి 1,475, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 7,200. ఓకే, టోటల్ సీట్స్ ఏంటంటే 1,36,639 సీట్లు అనమాట. ఇవి పెరిగినాయి ఏంటంటే 9,911 సీట్లు పెరిగినాయి. ఓకే, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మీకు ఇంకా డీటెయిల్డ్గా కట్ ఆఫ్ ఎలా తగ్గబోతుంది, ఎంత తగ్గబోతుంది అని చెప్పేసి కొంత అనాలిసిస్ తర్వాత మీకు అవి ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు ర్యాంక్ కూడా రావడం జరుగుతుంది. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఉంటాయి కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.